హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మష్రూమ్ పులావ్ టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదైతే నేను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చేశానండి. అసలు టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, అలానే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో ధనియాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలానే మనకి ఎటువంటి అడిషనల్ మసాలాస్ అనేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పొటాటో ముక్కలు, అలానే క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. సో, అవి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం మష్రూమ్స్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 7-8 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. మష్రూమ్‌లో ఉండే వాటర్ అంతా పోవాలన్నమాట. అప్పటి వరకు చక్కగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మష్రూమ్‌కి ఒక టొమాటో, ఒక 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక 2 క్యారెట్, అలానే ఒక పొటాటో తీసుకుంటున్నానండి. అలానే 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. సో, మష్రూమ్‌లోంచి వాటర్ అంతా పోయేంత వరకు చక్కగా మగ్గనిచ్చి, అందులో కారం యాడ్ చేసుకొని, మంచిగా ఒక 2 మినిట్స్ కలిపేసేసుకొని, తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకొని, ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకొని, ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి మంచిగా పడుతుందనమాట. తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో, వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకొని, వాటర్ అంతా చక్కగా ఇలా ఇంకిపోయిన వరకి ఫ్లేమ్‌ని హైలోనే పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని, ప్లేట్ పెట్టేసుకొని, చక్కగా ఒక 7-8 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ రెడీ అండి. సో, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.